దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దైవ బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో మరొకసారి మీ ముందుకి ఈ టీవీ కార్యక్రమం ద్వారా రావటానికి దేవుడు ఎంతగానో కృప చూపారు. మరి మీరందరూ ఈ సంవత్సరంలో బాగున్నారు కదా. అందరూ బాగుండాలని నేను ఆకాంక్షిస్తూ మరి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగని మరి నా కోసము ఈ టీవీ పరిచర్య కోసం కూడా మరి మీరు ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. ఈ సమయంలో దైవ వాక్యంలోకి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. సకలాశ్రములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను. మీకే మహిమ ఘనత ప్రభావములు కలిగినట్లుగా సహాయం చేయండి. వాక్యము నీది ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా నాలో ఉండి అయా నీ బిడ్డలతో మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగే వినయంతో వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. పరమగీతంలో 3వ అధ్యాయంలో మరి ఈ విధమైనటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. రాత్రి వేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదికి తిని, వెదికినను అతడు కనబడక ఉండెను. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధుల్లోనూ రాజ వీధుల్లోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకొంటిని. నేను వెదికినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలివారు నాకు ఎదురుపడగా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడిను, వదిలిపెట్టగా నేను అతన్ని పట్టుకుంటిని. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేసి మనము ధ్యానిస్తే దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరము కూడా, ఈ కొత్త సంవత్సరంలో కూడా నీవు దేవుని వెదికే అనుభవంలోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ షులోమతి, సొలొమోను మహారాజు, వీరిరువురు కూడా అత్యంత గాఢముగా ప్రేమించుకున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తుంది. షులోమతి సొలొమోను మహారాజును ఎంతగానో ప్రేమించినట్లుగా, అలాగే మరి సులోమతిని కూడా అంతగానో ప్రేమించినట్లుగా మరి మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో ఈ సులోమతి దేవుని యొక్క సంఘానికి సాదృశ్యముగా ఈ స్త్రీ కనబడుతుంది. అలాగే సొలొమోను మహారాజు క్రీస్తుకి సాదృశ్యముగా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మరి దేవుని మరి తన ప్రాణప్రియుని నేను వెదికి తిని అనేటువంటి ఒక మాటను బట్టి దినమన్న మీతో ముచ్చరించాలని కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసికి దేవుడు దూరమైన వేళ, లేదా దేవుని యొక్క సన్నిధి విశ్వాసికి దూరమైన వేళ, అది విశ్వాసికి ఒక విషమ పరీక్ష కావాల్సి వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే మళ్ళీ దేవుని వెదకాలి అని చెప్పేసి ఒక ఆలోచనలోనికి మనం రావాల్సి ఉన్నది. కాబట్టి ఒక్కొక్కసారి క్రైస్తవ అనుభవంలో, క్రైస్తవ జీవితంలో అంతా చీకటిగాను, ఒంటరితనముగాను, ఇరుకు మార్గముగాను మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కొందరిని కావలివారిగా నియమించి ఉన్నాడు. కావలివారనగా దేవుని యొక్క సేవకులు, దైవ బిడ్డలు, యాజకులు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో దేవుని వెదుకుట అనేది భక్తి జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్. కాబట్టి మనం అందరము కూడా ఈ వెదుకుట అనేటువంటి క్యారెక్టర్ కనుక మనము కలిగి ఉన్నట్లయితే అది ఎంతో విలువైనది, ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుని వెదుకుట అనే క్యారెక్టర్ ప్రతి వ్యక్తికి, ప్రతి దైవ భక్తి కలిగినటువంటి వ్యక్తికి అవసరమైనదని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన 12 సంవత్సరములు ప్రాయం కలిగినటువంటి ఆ సందర్భంలో ఆయన తల్లిదండ్రులతో కలిసి యెరూషలేము దేవాలయానికి నజరేతు నుండి బయలుదేరి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ పస్కా పండుగ రోజున వారు వెళ్ళి అక్కడ పస్కా పండుగను ఆచరించి తిరిగి వస్తున్నటువంటి పరిస్థితులు, ఒకరోజు ప్రయాణం అంతా చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు 12 సంవత్సరములు బాలుడుకున్నటువంటి ఆయన మరి తల్లిదండ్రులతో వస్తున్నాడని చెప్పేసి వారు అనుకున్నారు. కానీ వారు ఏమనుకుంటున్నారు అంటే, ఆయన తమ బంధువుల్లోనూ
నెలవైన వారిలోనూ ఆయన్ని వెదుగుచుండిరి. ఆయన కనబడినందున ఆయన వెదుగుచు యెరూషలేమునికి మరలా తిరిగి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రభువారు ఎక్కడున్నారు అంటే దేవుని యొక్క మందిరములో, యెరూషలేములో దేవుని మందిరములో అక్కడున్నటువంటి శాస్త్రులతోటి, పరిచయులతోటి, సద్దూకయులతోటి, యాజకులతోటి, ధర్మశాస్త్రోపదేశకులతోటి వారు బోధిస్తున్నటువంటి బోధలు వింటూ వారిని ప్రశ్నలు అడుగుతూ తర్కిస్తున్నటువంటి పరిస్థితిని అక్కడ మనం గమనిస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క తల్లిదండ్రులు యేసుప్రభు వారిని వెతుక్కుంటూ, ఆ బాలుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వెతుక్కుంటూ వారు అడుగుతున్నారు, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేటివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నేను వెతుకుచుంటిమి, దుఃఖపడుచు నేను మిమ్మల్ని వెతుకుచున్నాము అని చెప్పేసని శరీరానుసారముగా యేసుక్రీస్తు ప్రభుని దుఃఖపడుచు వెతుకుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరానుసారమైన దుఃఖమది మరణమని, ఆత్మానుసారమైన దుఃఖమది జీవమని దైవవాక్యం మనకు తెలియచేయబడుతూ ఉన్నది. అప్పుడు యేసుప్రభు వారు ఏమేమి సమాధానం చెప్తున్నారంటే, ఆయన అంటున్నారు, మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగురా. మీరేలా నన్ను వెతుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగురా అని చెప్పేసని. ఎరుగురా అను మాటకి సమాధానం ఏమొస్తుంది అని ఫుట్ ప్రింట్లో అడిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా తండ్రి మందిరంలో ఉండవలని మీరు ఎరుగరా, నా తండ్రి మందిరములో నేను ఉండవలని మీరు ఎరుగరా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరములో ఒక దినము గడపట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవుని మందిరములో దేవుని వాక్యాన్ని వెదికే అనుభవం ఆయనకి అవసరమైతే, ప్రియమైన దేవుడు మనకెంత అవసరమో అని మరి ఈ సమయంలో మనం ఆలోచన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఆయన చెప్తున్నాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో, ఆయన దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి, అప్పుడు మీకు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడునని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేయబడుతుంది. అందుకే ఇర్మీయా గ్రంథం 29:13వ వచనములో ఆయన అన్నాడు, మీరు నన్ను వెదికిన ఎడల నేను మీకు కనబరుచుకుందును, మీరు నన్ను వెదికిన ఎడల నేను మీకు కనబరుచుకుందును అని చెప్పేసని దేవుడి మాటను మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని వెదికేటి అనుభవంలోనికి ప్రియ సంఘమ, ప్రియ విశ్వాసి, ప్రియ సేవకుడ, మనము ఆ అనుభవంలోనికి వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనములో దేవుడు అన్నాడు, యెహోవా మాటని వెదుకుటకై జనులు సమకూడినట్లుగా. దేవుని మాటను ఎవరైతే వెదుకుతూ ఉంటారో, అలాగని 119వ కీర్తన 45వ వచనములో, నేను నీ ఉపదేశమును వెదికెదను. దేవుని యొక్క ఉపదేశము ఎక్కడ దొరుకుతుంది? దేవుని ఉపదేశమును నువ్వు ఎక్కడ వెతకగలుగుతావు అంటే, దేవుని మందిరానికి వెళితే దేవుని వాక్యమును దైవజనుడు బోధిస్తూ ఉన్నప్పుడు, ఆ దేవుడు బోధిస్తున్నటువంటి ఆ వాక్యమును నువ్వు విని నువ్వు గ్రహించగలిగితే, నీ మనసులో పదిలము చేసుకోగలిగితే, అప్పుడు నువ్వు దేవుని వెదికే అనుభవంలోనికి నడిపించబడతావు. దేవుని వెదుకుట అనగా నా అనుభవంలో నేను నేర్చుకున్నది ఏంటంటే ప్రార్థన చేయటం. సర్వ శరీరులందరూ ప్రార్థన ఆలకించు వాని యొద్దకు వచ్చెదరు అని కీర్తనాకారుడు 65లో ఆ మాటను తెలియజేస్తున్నాడు. శరీరము దాల్చినటువంటి దైవ బిడ్డగా ఉన్నటువంటి నీవు నేను మనమందరమును కూడా ఏం చేయాలి అంటే, దేవుని మందిరములో మనం ఏం చేయాలంటే దేవుని ఉపదేశమును విని ఏం చేయాలంటే దేవుని వెతకటానికి ప్రయత్నం చేయాలి. డబ్బులు వెతుకుతున్నావేమో, కీర్తి ప్రతిష్టలు వెతుకుతున్నావేమో, ఆస్తి ఐశ్వర్యాలను వెతుకుతున్నావేమో, అందు చందాలను వెతుకుతున్నావేమో, భోగ భాగ్యాలను వెతుకుతున్నావేమో. ప్రేమ దేని బిడ్డ, ఇవేవి కూడా నీ బ్రతుకుల నీ జీవితంలో ఈ కాలంలో కాదు, రేపటి కాలంలో కూడా, ఈ తరములో కాదు, రేపటి తరములో కూడా అది శాశ్వతమైనది కాదు. కానీ దేవుని వెదికే అనుభవంలోనికి ఎప్పుడైతే నువ్వు నడిపించబడతావో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఒకప్పుడు దావీదు, గొర్రెలు కాసుకునేటువంటి దావీదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవుని బిడ్డలారా దేవుని వెదికి, దేవుని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దేవుని వెతుక్కుంటూ ప్రార్థన అనుభవంలోనికి, దేవుని వాక్యాన్ని ధ్యానించే అనుభవంలోనికి వెళ్ళటం వలన దేవుడు అతన్ని పట్టుకొని ఓ గొప్ప చక్రవర్తిని రాజుని చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఆ చక్రవర్తి, ఆ రాజు 27వ కీర్తనలో ఆయన అంటున్నాడు, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచూ ఉన్నాను. యెహోవా వద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను ఏం చేస్తానంట, వెదుకుచూ ఉన్నాను. ఎక్కడ వెదుకుచున్నాడు ఆయన? దేవుని మందిరంలో వెదుకుచున్నాడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నాకు దేవుని మందిరములో నువ్వు నాకు మొరపెట్టిన ఎడల నేను దేవుని మందిరములో నుండి నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడ ఏ స్థితిలో ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరమునకు వెళ్ళి ఈ నూతన సంవత్సరంలో దేవుని మందిరమునకు వెళ్ళి అక్కడ నీవేమి చెయ్యాలి అంటే దేవుని వెదికే అనుభవంలోనికి, అనగా ప్రార్థించే అనుభవంలోనికి నువ్వు వెళ్ళగలిగితే
దేవుని యొక్క మెండైనటువంటి ఆశీర్వాదాలు, ఏ వరము కావాలో, ఏ ఫలము కావాలో, ఏ దీవెన కావాలో, ఏ యొక్క కోరిక కావాలో నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో నువ్వు అడగగలిగితే నువ్వు తప్పనిసరిగా పొందుకుంటావు ఈ నూతన సంవత్సరం అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. ఇంకా భక్తుడు అంటున్నాడు, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నా జీవిత కాలమంతయు నేను దేవుని మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఇంతకంటే గొప్ప ధన్యత ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి దైవ బిడ్డ, మనం ఎవరైనప్పటికీ, నువ్వెవరైనప్పటికీ కూడా దేవుని వెదికే అనుభవంలోనికి నువ్వు నడిపించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుచేతనంటే అల్లాడు మన పితరుల తండ్రి అయినటువంటి అబ్రహాము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశాడంటే హరాను విడిచిపెట్టాడు, కనానుకు చేరుకున్నాడు. రుతు మోయాబును విడిచిపెట్టింది, ప్రియమైన దేవుని బిడ్డలారా బేత్లెహేమునందు సంతోషించింది. మన బ్రతుకులో, మన జీవితంలో కూడా దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మన పౌలు భక్తుడు తెలియచేసినటువంటి మాట కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ మొదటి వచనములో ఏమండి, మీరు క్రీస్తునందు ఉన్నవారైతే పైనున్న వాటిని వెదకిడి. క్రీస్తునందు ఉన్నటువంటి వారైతే పైనున్న వాటినే వెతకండి. ఎందుచేత పైనున్న వాటిని వెతకడు అంటే దేవుడు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటున్నాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి నీ కొరకు నా కొరకును ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు, నీ క్షేమం కోసం, నా క్షేమం కోసం. అందుచేతనే దేవుడు ఏమని కోరుకుంటున్నాడు అంటే, ప్రేమన దేవుని బిడ్డలారా కీర్తనకారుడు ఆయన 14వ వచనములో దేవుడు ఈ రీతిగా మనకి తెలియచేస్తున్నాడు. ఏమని తెలియచేస్తున్నాడు అంటే, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమని ఆకాశము నుండి యెహోవా నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. దేవుని వెదుకు వారు కలరేమని దేవుడు ఆకాశము నుండి ఏం చేస్తున్నాడండి, చూచి నరులను పరిశీలన చేస్తున్నాడు. దేవుడు ఎందుకు వెతుకుతున్నాడు, దేవుడు నరులను ఎందుకు చూడవలసి వస్తుంది, దేవుని వెతుకువారు కలరేమని నరుల గురించి దేవుడు ఎందుకు ఆలోచన చేస్తున్నాడు. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడా, నీవు ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ఎందుకు ఈ భూమి మీద పుట్టించాడు అంటే తప్పక నీవు దేవుని వెదికే అనుభవంలోనికి, అనగా దేవుని వద్ద నుండి నీకు కావలసినటువంటి ప్రతి అవసరత ఆయన మహదైశ్వర్యంలో నుంచి నీవు అనుగ్రహించబడటానికి నువ్వు దేవుని వెదికే అనుభవంలోనికి నడిపించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలనాడు ఆదాము అవ్వలు చెడిపోయినప్పుడు, దేవుని మాటను అతిక్రమించినప్పుడు ఏమండి వారిని దేవుడు వెతుక్కోవటానికి వెతుక్కుంటూ ఆయన మరి ఏదైనా తోటలోనికి వెతుక్కుంటూ వచ్చి చెట్టు చాటును దాక్కున్నటువంటి ఆదాము అవ్వలతో మాట్లాడుతున్నాడు. దేవుడే ఆదాము అవ్వల్ని వెతుక్కుంటూ దేవుడు వచ్చాడు. ఈనాడు కూడా నశించిపోతున్న మానవుల కోసము ఆ దేవత దేవుడే, ఆత్మస్వరూపుడైన దేవుడే భూమి మీదకి మానవుడి కోసము వెతుక్కుంటూ వచ్చి నశించిపోతున్న ఆత్మలు వెతికి రక్షించడానికి ఈ భూమి మీదకి దేవత దేవుడే మానవుడిగా అవతరించిన వేళ అదే క్రిస్మస్. కానీ ఆ గొప్ప దేవుడి నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి రాగలిగితే అదే నూతనమైనటువంటి ఆశీర్వాదము, నూతనమైనటువంటి సంవత్సరము, నూతనముగా నీవు ఆనందిస్తావు, అనుభవిస్తావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే పౌలు గారు పైనున్న వాటిని వెతుకుడి, పైనున్న వాటిని వెతుకుడి. ఒకనొక సందర్భంలో పౌలు శీలలు అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయములో దేవుని బిడ్డలు అక్కడ మనం చదువుకుంటూ వెళితే ఆ శృంగారవన దేవాలయంలోనికి అనేక మంది బిడ్డలు, అనేక మంది దైవ భక్తులు ఆరాధన చేయడానికి వెళుతూ ఉన్నారు. ఎవరు నిజమైన భక్తుడో, ఎవరైనా నిజమైన భక్తి పొరలో, ఎవరైనా వేషధార భక్తి పొరలో ఏమంటే ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. అందరూ కూడా దేవుని మందిరంలోనికి వెళ్తూ ఉంటాం. మనం కూడా దేవుని మందిరంలోనికి వెళ్తూ ఉంటాం. ఎవరు నిజమైన భక్తులు ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. కానీ హృదయాంతర్యమును ఎరిగినటువంటి దేవుడు నిన్ను నన్ను తెలుసుకుంటున్నాడు. అయితే అక్కడ ఆ శృంగారమైన దేవాలయం దగ్గర ఒక కుంచివాడు మోసుకొని తీసుకుని వచ్చి అక్కడ అనుకుంటూ ఉన్నాడు. అది అనుకుంటున్నాడు ఏమని, ఈ దేవాలయంలోనికి వెళుతున్నటువంటి వారు నిజమైన భక్తులు ఎవరున్నారు, ఆధ్యాత్మిక దైవ చింతన కలిగిన వారు, నిజముగా దేవుని ఆలయంలోనికి వెళుతున్నవారు దేవుని వెదికే అనుభవంలో ఉన్నారా? దేవుని వెదికే అనుభవం ఉన్నట్లయితే ఖచ్చితంగా నన్ను కూడా పరిశీలన చేసి నన్ను కూడా వారు దేవుని మందిరంలోనికి తీసుకుని వెళ్ళే అనుభవంలో ఉంటారు. అటువంటి వారు ఎవరుంటారా అబ్బా అని చెప్పేసి ఆ కుంటివాడు ఆ మెట్ల దగ్గర అడుక్కుంటూ, ప్రేమైన దేవుని బిడ్డలారా అతనికి ఒక ఆలోచన ఉంది, నేను కూడా దేవుని మందిరంలోనికి వెళ్ళి వీరితో పాటు నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తూ దేవుని వెతకాలనేటువంటి ఆలోచన చేసినటువంటి సందర్భంలో పేతురు యోహానులు వెళ్తున్నటువంటి ఆ పరిస్థితిని చూశారు.
పేతురు యోహాన్ని తేరి చూచాడు. తేరి చూచాడు, వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందా అని చెప్పేసాడు. ఆయన ఉద్దేశం ఏంటి? ఏమైనా దొరుకుతుందంటే ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు వీరి దగ్గర ఏమైనా ఉన్నావా, లేకుంటే శరీర సంబంధమైనటువంటి దైవభక్తులుగా ఉన్నారా అని చెప్పేసి కుంటివాడు ఆ మెట్ల దగ్గర పరిశీలన చేస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ పేతురు యోహానులు అది గమనించి, అది గ్రహించి, ఇతనిలో ఆధ్యాత్మికమైన చింతన ఉన్నదని తెలుసుకున్నటువంటి ఆ పేతురు యోహానులు అంటున్నారు, మా వద్ద వెండి బంగారములు లేవు గాని మాకు కలిగినదే ఇచ్చుచున్నాము, నజరేయుడని యేసు క్రీస్తు నామమున లేచినడు అన్నప్పుడు వాడు శీలమండలముల బలమును పొందుకుని దిగున లేచి గంతులు వేసుకుంటూ వారితో పాటు దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని ఆరాధించినటువంటి అనుభవం, దేవుని వెతికేటువంటి అనుభవంలోనికి వెళ్ళినట్లుగా మనం దైవ వాక్యాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజముగా దేవుని వెతికే అనుభవంలోనికి, నిజముగా దేవుని మందిరం యొక్క ప్రసన్నతని అనుభవించే అనుభవంలోనికి ఏ క్రైస్తవుడు క్రైస్తవురాలు ప్రభుని ఎరిగిన బిడ్డ క్రీస్తు నందున్నటువంటి వారు మాత్రమే దేవుని వెతికి దేవుని యొక్క గొప్ప కార్యాలని చూస్తూ ఉంటారు. రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతోటి తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోయనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లల పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందుననుకుంటూ నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. కాబట్టి ఇక్కడ సృష్టి మిగుల ఆసక్తితోటి ఎదురు చూస్తూ ఉన్నది. ఎందుకు ఎదురు చూస్తున్నది అంటే ఈ దైవ కుమారులు, దేవుని యొక్క బిడ్డలు, దేవుని బిడ్డల ఎవరు వస్తారు ఈ సృష్టిలో ఉన్నటువంటి, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ శరీరాశ, నేత్రాశ, జీవనముల చేత, అనేక పాపముల చేత, వ్యసనముల చేత కృంగిపోతున్న నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి వారిని మమ్మల్ని రక్షించటానికి దేవుని కుమారులు మమ్మల్ని వెతుక్కుంటూ రాగలుగుతారా? పాపంలోని, శాపంలో ఉన్నటువంటి మమ్మల్ని విడుదల చేయగలుగుతారా అని చెప్పేసి ఆలోచన చేస్తున్నది ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవులు. దేవుణ్ణి వెదికే అనుభవం ఉన్నటువంటి క్రైస్తవుల సేవకుడా ఈ సృష్టి మిగుల అపేక్షతోటి ఎదుగుతున్నది. అందుకే పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు, భూ దిగంతముల వరకు వెళ్ళండి, నాకు ఎవరినైనా ఆత్మను రక్షించండి, నాకు శిష్యులుగా చేయండి అని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని వెదికే అనుభవంలోనికి నీవు ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఈ దినాలలో అనేక మంది పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ లోకములో అంటే, ఒక త్రాగుబోతు 10 మంది త్రాగుబోతులను తయారు చేస్తున్నారు, ఒక వ్యభిచారి 10 మంది వ్యభిచారులను తయారు చేస్తుంది, ఒక దొంగ 10 మంది దొంగలను తయారు చేస్తున్నారు, ఒక హంతకుడు 10 మంది హంతకులను తయారు చేసినటువంటి అనుభవాన్ని మనము చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక క్రైస్తవుడు దేవుని వెదికే బిడ్డగా, దేవుని సన్నిధిలో ఆనందించే బిడ్డగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆత్మని రక్షించలేకపోవటం ఎంత సిగ్గుకరము, ఎంత అవమానకరముగా ఉండాలో ఒకసారి ఆలోచించే. ఈ సంవత్సరమైనా సరే నీవు దేవుని వెదికే అనుభవంలోనికి నువ్వు రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునగాక. అయితే దేవుని మనము ఎలా వెతకాలి, అని చెప్పేసి ఆలోచన చేసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేసిన మాట ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనములో ఆయన సంపూర్ణమైనటువంటి మనసుతోటి, పరిపూర్ణమైన మనసుతోటి దేవుని వెతకాలి అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇంకా ఎలా వెతకాలి దేవుని అని ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దినవృత్తాంతములు 28వ అధ్యాయం 9వ వచనములో మనకు తెలియజేయబడుతున్న మాట ఏంటంటే, ఆయనను తెలుసుకొని ఆయనను సేవించి వెతకాలి అని చెప్పేసి. ఆయనను తెలుసుకో, యేసుక్రీస్తు ఎవరో తెలుసుకో, ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశం, ఆలోచన ఏంటో తెలుసుకో. ఆయన నీ కొరకు జన్మించి 1 తక్కువ కరోడా దెబ్బలు తిని రక్తమును కాచి శిలువ మరణము పొందుకుని సమాధి చేయబడి పునరుద్ధానుడే తిరిగి లేచాడు నిత్య జీవము ఇవ్వడానికి, మోక్షానికి నడిపించబడటానికి అని నీవు ఎప్పుడైతే దేవుని వాక్యమును నీవు అర్థం చేసుకుని గ్రహించి ఆ దేవుని వెతకగలుగుతూ ఉంటావో మెండైనటువంటి గొప్ప ఆశ్రితములు నీవు పొందుకుంటావని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా దేవుని ఎలా వెతకాలి అని ఆలోచన చేసినట్లయితే వెండిని వెతుకున్నట్లు వెతకమంటున్నాడు, దాచబడినటువంటి ధనమును వెతకబడినట్లు వెతకమంటున్నాడు. దాచబడిన ధనము ఎక్కడ దాచేవో డబ్బు నీకు జ్ఞాపకం లేదేమో ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే దాచబడినటువంటి ఆ ధనం ఎక్కడ దాచావో తెలియక నువ్వు కంగారు పడిపోతూ ఉన్నావు. ఆ డబ్బుని వెతుకున్నట్లుగా నీవు నిజముగా దేవుని వెతికినట్లయితే ఎంత గొప్ప ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావో ఈ దినమున ఒకసారి ఆలోచించేమని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 8వ అధ్యాయము అక్కడ 5వ వచనాన్ని మనము చదవగలిగితే ఆయన
దేవుని మాటలు ఎంత చక్కగా మనకి అర్థమవుతున్నాయి అంటే, దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఏమిటయ్యా అంటే, నీవు జాగ్రత్తగా దేవునిని వెదికిన ఎడల, సర్వశక్తుడకు దేవునిని బ్రతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివై నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలుపుతాడు. కాబట్టి దేవుని మనం ఎలా వెదకాలి అంటే, ఒకటి జాగ్రత్తగా వెదకాలి. ఎలా వెదకాలి అంటే ఆయన బ్రతిమలాడుకుంటూ వెదకాలి. ఎలా వెదకాలి అంటే ప్రియమైన వీటిలో పవిత్రత కలిగి వెదకాలి. ఎలా వెదకాలి అంటే యథార్థత కలిగి దేవునిని వెదకాలి. అలా దేవుని నువ్వు వెదకగలిగితే నీకు ఏమి దొరుకుతుంది అని ఆలోచన చేస్తే, రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో నీకు నిత్య జీవము దొరుకుతుంది. సామెతల గ్రంథము 2వ అధ్యాయంలోకి వెళ్తే, దేవుని వెతికితే నీకేం దొరుకుతుంది? దేవుని యొక్క జ్ఞానము దొరుకుతుంది, దేవుని యొక్క వివేచన దొరుకుతుంది, దేవుని యొక్క బుద్ధి దొరుకుతుంది, దేవుని యొక్క తెలివి దొరుకుతుంది. అది నీ జీవితానికి, నీ బ్రతుకుకి ఎంతో కాపుదల ఉంటుందని దైవ వాక్యం మనకు తెలియజేయబడుతున్నది. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలోకి వెళ్తే, దేవుని వెదికే వారికట ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, దేవుని యొక్క నీతి దొరుకుతుందని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేయబడుతూ ఉన్నది. కాబట్టి అలాగనే నీవు దేవుని వెదికే అనుభవంలోనికి వెళ్ళినట్లయితే, ఈ యోబు గ్రంథం 8వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా నీవు చివరికి మహా అభివృద్ధిని పొందుకుంటావు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. మహా అభివృద్ధి, ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనటువంటి అభివృద్ధి, నీ బంధువులు, నీ స్నేహితులు, ఇరుగువారు, పొరుగువారు ఎవరు కూడా ఇవ్వలేని గొప్ప అభివృద్ధిలోనికి, సమృద్ధిలోనికి నా యేసయ్య, నా రక్షకుడు, నా విమోచకుడు, సజీవుడు అద్భుతాలే ఆయన జరిగిస్తాడు. రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీని ఒకసారి ఆలోచన చేయి ప్రేమ దేని బిడ్డలారా. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతోమంది డాక్టర్లు వెతికింది, హాస్పిటల్ వెతికింది, ఎన్నో తిప్పలు పడింది. ఎంత తిప్పలు పడినప్పటికీ నీ ప్రయోజనం లేనటువంటి పరిస్థితుల్లో, ఆ జబ్బు తగినటువంటి పరిస్థితులలో యేసయ్యను గురించి తెలుసుకుంది. యేసయ్య ఎక్కడ ఉన్నాడు అని శరీరానుసారముగా ఆ కాలంలో యేసయ్య ఎక్కడ ఉన్నాడు, ఈ వీధిలో ఉన్నాడా, ఆ పట్టణంలో ఉన్నాడా, మరొక పల్లెలో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని పడుతూ లెగుస్తూ ఆ రోగముతోటి, ఆ వ్యాధితోటి యేసు ప్రభువారి వస్త్రపు చెంగును ముట్టుకున్నటువంటి అనుభవంలోనికి నడిపించబడింది. ఎంత అద్భుతం ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వెదికింది, ఏమండి ఆస్తి ఐశ్వర్యములు అన్నీ పోగొట్టుకుని ఏమండి దేవుని వెదికి అనుభవంలోనికి వెళ్ళింది. ఆ రక్తస్రావం రోగంతో బాధపడుతున్న స్త్రీ ఎంత అద్భుతమైన స్వస్థతని దేవుడు ఆమెకి ఇచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా బ్రతుకులో, నా జీవితంలో కూడా ఒకప్పుడు ఒక గ్రామంలో ఇలాగే దేవుని యొక్క సువార్త పరిచయం చేయడానికి మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఆఖరి దినమున అందరి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతం జరిగింది, మహాద్భుతం జరిగింది. ఏమిటంటే అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను, దేవుడు అందరినీ ముట్టాడు, దేవుడు దర్శించాడు. కానీ 3 రోజులు పోయిన తర్వాత నాకు వచ్చిన ఫోన్ ఏంటో తెలుసా? ఆ జనములో ఒక స్త్రీ ప్రార్థన చేయించుకుంది. ఆమె హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందంట. ఆల్రెడీ అప్పటికి ఆమెకి క్యాన్సర్ వ్యాధి ఉంది. కానీ ప్రార్థన చేసిన తర్వాత, జరిగిన తర్వాత, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చూస్తే ఏముంది, ఆమెకు క్యాన్సర్ వ్యాధి లేదు అని చెప్పేసి డాక్టర్లు సర్టిఫై చేశారు. ప్రేమ దేవుని బిడ్డలారా, అటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఈ సంవత్సరమైనా సరే నువ్వు దేవుని వెతికి అనుభవంలోనికి నువ్వు నడిపించగలిగితే, నీ బ్రతుకులో, నీ జీవితంలో ఏదైనా సరే దేవుడు నీకు చెయ్యగలడు. ఆయన అంటున్నాడు, దేవుని బిడ్డలారా, హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడిన రీతిగా, తామర పుష్పం ఎలాగైతే పెరుగుతూ ఉన్నదో నన్ను ఈ సంవత్సరము వెదకగలిగితే దేవుడనైనా నేను నిన్ను కూడా అటువంటి అనుభవంలోనికి, నిన్ను అభివృద్ధిలోనికి నడిపించగలుగుతాను, నిన్ను పెంచుతాను, నిన్ను ఆశీర్వదిస్తాను, 2 అంతలుగా నీకు నేను మేలు చేస్తాను. ఈ సంవత్సరమైనా సరే నన్ను వెదికి అనుభవంలోనికి వస్తావా ప్రియమైన దేని బిడ్డ? అలా నువ్వు రాగలిగితే నిన్ను ఎంతైనా ఆశీర్వదిస్తానని దేవాతి దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఆ లూకా సువార్త 13వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, అక్కడ 8-9 వచనాలు చదివితే అక్కడ అంటాడు యజమానుడు, ఎందుకయ్యే ఫలింపని చెట్టుని నరికే అని చెప్పేసి అంటే, అయ్యా లేదయ్యా, ఈ సంవత్సరం పట్టుకోండి, నేను దీన్ని తరవి ఎరువేసి, ఇది తరవి ఎరివేసి నేను కాపుదలు చూస్తాను, ఫలిస్తుంది, లేకపోతే అప్పుడు నువ్వు నరికాతలో పడేస్తాయి అని చెప్పేసి ఆ తోటమాలి యజమానుతో చెప్తాడు. ఈ దిన మన ప్రేమ దేని బిడ్డరా, వాక్యం వింటున్నటువంటి నీ బ్రతుకులో, నీ జీవితంలో కూడా ఒకసారి ఈ సంవత్సరమైనా సరే ఈ లోకానుసారమైనటువంటి విషయాల గురించి వెతకటం మానవేసి, నీ బ్రతుకు గురించి ఎలా బ్రతకాలని ఆలోచన మానవేసి ఒక్కసారి దేవుని మందిరానికి రా, దైవ వాక్యాన్ని విను. దేవుని బిడ్డరా, దేవుని వెదిక అనుభవంలోనికి నడిపించబడు, దేవుని సంతృప్తిపరచు. ఎందుకంటే ఆయన దేవుని వెతుకువారు కలరేమని ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తున్నాడని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని వెదిక అనుభవంలోనికి నువ్వు వెళ్ళగలిగితే నువ్వు దీవించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందామా?
పరిశుద్ధాత్మ దేవునికి మనం అర్థిద్దాం, ప్రార్థన చేసుకుందాం. నీవు ఈ స్థితిలో ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, తప్పక నేను నీకు సంపూర్ణటువంటి స్వస్థతని, ఆశీర్వాదాన్ని నేను ఈ సంవత్సరంలో నేను నీకు తీసుకుని వస్తాను అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక మాట మనం ప్రార్థన చేసుకుందాం, కండ్లు మూసుకుందాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, కష్టాల్లో ఉన్నావా, లేమిలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, వ్యాధి బాధల్లో ఉన్నావా, అయ్యో 2016 సంవత్సరంలో కూడా ఈ స్థితిలోనే ఉన్నావని చెప్పేసి అని అనుకుంటున్నావేమో, 2017 నీకు ఆశీర్వాదకరముగా దేవుడు మార్చబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. సకలాశములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో నా తండ్రి టీవీ ముందు ఉన్నటువంటి ఈ కార్యక్రమం చూసినటువంటి ప్రతి ఒక్క బిడ్డని ఈ సంవత్సరంలో ప్రభు నా తండ్రి అభివృద్ధిగా, సమృద్ధిగా మీరు దీవించి ప్రతి విధమైనటువంటి సమస్యల నుండి, ప్రతి శారీరక, మానసిక, ఆర్థిక నా తండ్రి దేవ, ప్రతి వ్యక్తిగత సమస్యల నుండి విడుదల యేసుక్రీస్తు నామములో ప్రకటిస్తున్నాను ప్రభువా. అద్భుతమైన స్వస్థతని, ఆశీర్వాదములు నీ బిడ్డలకి కలుగుగాక. మెండిన దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా ఈ బిడ్డల మీద ఈ సంవత్సరం ఉంచండి. మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. నిన్ను వెదికే కృపా భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పించడిగి వినయంతో వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము కూడిన మా అందరికును దేవుని కృప సదాకాలము తోడైనరుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఈ టీవీ ప్రోగ్రాం మీకు ఆసక్తికరముగా, అభివృద్ధికరముగా ఉంటే ఒక ఫోన్ కాల్ మాకు చేయండి. ఎంతోమంది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. మీరు కూడా అటువంటి గొప్ప భాగ్యం ఎందుకు పొందుకోకూడదు? ఇది ప్రేమతో, ప్రయాసతో కూడుకున్నది. తప్పనిసరిగా మీరు సహకరించండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.